కొరియా సంస్థ, ఎల్జీ పాలిమర్స్. ఎల్జీ పాలిమర్స్. దాన్ని మూయిపించింది ఎవరు? దాన్ని వెంటాడింది ఎవరు? వేటాడింది ఎవరు? వీళ్ళు. వీళ్ళ ఒత్తిడికి జగన్ క్లోజ్ చేశాడు ఆ పరిశ్రమ. అదే ఈ మధ్య లీక్ అయింది మళ్ళీ ఒకటేంటి, దాదాపు 5-6 లీక్లు అయినాయి. ఏ పరిశ్రమనన్నా మూయించారా వీళ్ళు? అంటే ఎవరి హయాంలో పరిశ్రమలు మూయించినట్టు? జగన్ హయాంలో పరిశ్రమ మూయించినట్టు ఎవరు మూయించారు? ప్రతిపక్షం. కోర్టుకు వెళ్ళారు, కోర్టు మూయమని చెప్పింది. అంటే ఎవరు మూయించారు అప్పుడు? ఎవరు పారిశ్రామికవేత్తలు బెదిరించారు? ఎవరు పారిశ్రామికవేత్తలు వేధించారు? పరిశ్రమలు అన్నాక ప్రమాదాలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు వేధించింది, వెంటపడింది ఎవరు? కానీ జగన్ వచ్చిన వెంటనే కియా వెళ్ళిపోవడానికి రెడీ అయింది, లేదంటే అమరాన్ తరిమి కొట్టేశారు, ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళిపోయింది, ఈ ప్రచారం అయితే చేశారుగా ముందు రాగా. ఇప్పుడు కూడా చేస్తారు కదా, పారిపోతారని. ఇప్పటికి కూడా చేస్తారా? 2 సంవత్సరాలు ఎక్కడికన్నా వెళ్ళిపోయినాయే? వెళ్ళలేదు. మరి కానీ ప్రచారం వెళ్ళిపోయినట్టే చేశారు లేదు ఇప్పటిదాకా కూడా. అది ఒక పక్కన పెడితే, ఇప్పుడు అదాని పెడతానని ఒప్పందం చేసుకుంది ఎవరు? ఒరిజినల్ అదాని వచ్చాడు ఇక్కడికి, గుర్తుంది కదా. అంబానీ వచ్చింది ఎప్పుడు? జగన్ ఉన్నప్పుడే కదా. నత్వాని తీసుకుని వచ్చారు కాబట్టి మళ్ళీ పరిమళ నత్వాని వచ్చాడు, తర్వాత అతని పేరేంటి జిందాల్ వచ్చాడు. రాని పారిశ్రామికవేత్తలు ఎవరు? ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశం నుంచి ప్రపంచంలో లీడ్ చేస్తున్న వాళ్ళు అందరూ వచ్చారు కదా. మరి వాళ్ళందరూ పారిపోయారా వచ్చినట్ట? మరి అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి పరిశ్రమలు కొత్తగా ఇవాళ ఒక పరిశ్రమ ఇవాళ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది. కనీసం 3 ఏళ్ళు పడుతుంది. ఇవాళ ఇనాగరేషన్ చేస్తున్నాము అని చెప్తున్న పరిశ్రమలు వీళ్ళు తెచ్చినాయి అయ్యి. జగన్ హయాంలో ఓకే అయినటువంటి ఎంఓయూ అయినవి ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు టైంలో ఓకే అయిన వాటిని జగన్ ఎక్కడ ఆపలేదే.